కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచించిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశం నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు అల్లకల్లోపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి పనికి ఆహార పథకం కింద ఉపాధి తీసుకొస్తామని చెప్పారు అట్టాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన విధంగా ఏదో ఒక వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇవి? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇది ఒక్క విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? వారికి అవసరాలు ఏం తీరాలని చూస్తున్నారా? ఎంత ఉంటుంది అంత కలిస్తే, రాష్ట్రం అంతా కలిపితే ఎంత ఉంటుంది? అంత కలిస్తే 900 కోట్లు ఉంటుంది. మీరు సుమారు 1,30,000-1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే, 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే. ఈ అప్పులో ఈ 900-800 కోట్లు ఏమాత్రం 2 లక్షల మందిని ఆకలిగా అలమటించేటట్లు ఉంచడం భావ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీకు అది చెంపుకుట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను. దీని మీద ఏమైనా ఆలోచన చేస్తానని ఆలోచిస్తున్నాను. కేంద్రం నుంచి నిధులు కానీ ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఎందుకు దాన్ని రిజ్యూస్ చేసి తర్వాత రీఎంబర్స్మెంట్ మీరు అడగట్లేదు? గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నా. ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూలి కోసం ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కాదు, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం అవ్వాలి. ఎందుకు అవుతుంది? సరైన శ్రద్ధ, దాని మీద బాధ్యతగా దాని మీద ఆలోచన చేయకపోవడం, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకపోవడం. రైతులకు పండిన పంట అంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో చూసుకుంటే కొన్ని నాదురే లేడు ధాన్యాన్ని. రాష్ట్రం ప్రొక్యూర్మెంటే చేతెత్తేసింది. వర్షం పడి తడిచిపోతే ఆ ధాన్యాన్ని కొనే దాతే లేడు. అటు పశ్చిమ గోదావరిలో అప్లాంట్స్లో కానీ గుంటూరు ముగ్గల్లో కానీ చూసుకుంటే పొగాకు పండించిన రైతు తాలూకా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. తీసుకొచ్చి పెంటల మీద పోసి అవి కాల్చే పరిస్థితిని తీసుకొస్తుంది. అటు మిర్చికి ధర లేక, ఇటు పొగాకు లేక, ఇటు ధాన్యానికి లేక, ఇటు హార్టికల్చర్ పంటలకి మామిడికి లేక, లేకపోతే టమాటాకి ధరలు లేక, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు? గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మేము ఎందుకు ఆలోచన చేయట్లేదు? అంటే మేము ఎన్నికలు అయిపోయి మా పదవులు మాకు ఉన్నాయి, మేము ఏసీ కారులో తిరుగుతున్నాం, ఎలా పోయినా మాకు పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. అందుకోసమే ఈరోజు మీ ద్వారా మిమ్మల్ని పిలిచాను. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మళ్ళీ చెప్తున్నాను, మా పార్టీ అధ్యక్షుడు ఆయన పత్రికా సమావేశంలో ఆయన అడిగిన ప్రజలకు వివరించిన అంశాల పట్ల ఏమంటే మీరు స్పందించండి, నాకు అభ్యంతరలే. కానీ అవి వదిలేసి ఇష్టారాజ్యంగా భాష చూస్తే వచనాలతోని ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అభ్యంతరమైన భాషను మాట్లాడుతూ డిబేట్ల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఆక్షేపణీయం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పరులు చర్చిస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అభ్యంతరలే. ప్రజలు చూసుకుంటారు. ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ 6? ఎప్పటి నుంచి ఇస్తారు? ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తారు? అమ్మకబడి తల్లికి వందనం ఎప్పటి నుంచి ఇస్తారు? మహిళలకు ఉచిత బస్సు. ఆ బస్సు
ఎక్కడి నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ ఏదో మహిళలు గుర్తుపట్టి ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చేయరు చూద్దాం, చేయమని కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధి విధానాలు ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా, విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా, లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా, ఎక్కడి వరకు ఇస్తారు? విధి విధానాలు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రేరితమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నానుడి. అవి నెరవేర్చవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ నేపథ్యం. పైపెచ్చు 2 లక్షల 2 లక్షలు అంటున్నారు. వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు. 4 నుంచి 5 లక్షలు, 5 లక్షల కోట్లు, 4,80,000 కోట్లు, 70,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. మళ్ళీ 14 లక్షలు 10 లక్షలు అంటారు. అంతకుముందు అంటారు విషయం ఎంత ఉందో నాకు తెలుసు, నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు. ఇప్పుడు వచ్చి నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు. సంపద సృష్టించడం మాకు తెలుసు అన్నారు. ఇవాళ చెత్త పెరిగిపోతుంది వీధుల్లో, ఊరుల్లో. ఇతను నాదుడు లేడు. ఈ రకమైన అస్తవ్యస్తమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకు అడుగుతున్నాం. సంవత్సర కాలం అవుతుంది. మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు? వాటి విధి విధానాలు తెప్పాలి, ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత సంవత్సరం గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనీయకుండా ఆపి ప్రజలకు అందనీయకుండా చేశారు. సరే కొన్ని ఈ ప్రభుత్వం చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు. సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరంలో అడుగేటేస్తున్నాం. ఆ ప్రజలను ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు. ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఇస్తే ఆ విధానం ఏంటి? ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.